దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. పంతులు గారు, వీళ్ళిద్దరిలో మొగుడిది పై చెయ్యో పెళ్ళంది పై చెయ్యో ఇప్పుడే తేల్చుకోవాలి. అలాగేనమ్మా. బిందెలో ఉంగరాలు వేసి ఇద్దరి చేత ఆడించండి. అలాగే అలాగే. ఈ ఆటలవి ఏంటి తాతయ్య? ఇవన్నీ పెళ్లిలో జరగాల్సిన తతంగం రా తాత. అప్పుడు జరగలేదు, ఇప్పుడు చేస్తున్నాం. మేము చెప్పింది వింటాం, చేయటమే నీ పని. మంత్రులు గారు, అయ్యా, మీరు మొదలు పెట్టండి. అలాగే. ఈ బంగారు ఉంగరాన్ని నీళ్లలో వేస్తాను. ఎవరైతే ఆ ఉంగరాన్ని తీస్తారో వాళ్ళకి ఎదుటి వారి మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్లు లెక్క. సరస్సు తీ సరస్సు. సరస్సు ముందు నువ్వే తీయాలి, తొందరగా తీ. తీయరా తాత, లేకపోతే నువ్వు ఓడిపోయినట్టు అవుతుంది. ఆడరా తాత. నువ్వే గెలవాలి. గెలిచింది. రే, సరస్సు గెలిచిందంటే నీ మీద ప్రేమ ఉన్నట్టే తాత. అంటే నువ్వు సరస్సు ప్రేమను గెలిచినట్టే. ఇది రాగి ఉంగరం. ఇది ఎవరైతే తీస్తారో వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. వేస్తున్నాను, తీయండి. మా తాత గెలిచాడు. ఇద్దరూ చెరుగుటి గెలిచారు. ఇప్పుడు ఈ వెండి ఉంగరాన్ని ఎవరైతే తీస్తారో వాళ్లే గెలిచినట్టు. జీవితంలో వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు. నా కాపురం నిలబడాలంటే రాహుల్ బాబు గారి మనసులో నా మీద ప్రేమ కలగాలి. అదే కనుక జరిగితే నేను జీవితంలో అన్ని సాధించినట్టే. సరస్సుని ఎలా అయినా వదిలించుకోవాలి. నా ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ అవ్వాలి. ఈ రెండు జరిగితే నేనే గెలిచినట్టు. నేనే గెలిచాను.
నేను గెలిస్తే రాహుల్ బాబు ఓడిపోతాడు. నా భర్త నా చేతిలో ఓడిపోకూడదు. తానే నానే 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 తానే నానే 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 తానే ఆహా, మా తాత మళ్ళీ గెలిచాడు. తానే నానే 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 నేనే గెలిచానంటే నేననుకున్నది సాధిస్తానన్నమాట. బంతులాట ఆడుకోవడం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ చూపించుకోవడం అన్నమాట. ప్రేమ చూపించడం కాదంటీ, ప్రేమ బాణాలు వేసుకోవటం. తాత, బంతి ఆట అంటే బంతిని అటు ఇటు దొల్లించటం కాదురా. సుందరం, నువ్వు మీ ఆవిడ ఒకసారి ఆడి చూపించండి. అది అలా ఆడాలి. ఇప్పుడు మీరు ఆడండి. బంతులాట ఆడుకునే అవకాశం నీకొచ్చినది. నీ వైభోగాన్ని నాకు ఉపయోగపడేలా మార్చుకునే అవకాశం నాకొచ్చినది. నీతో నేను ఆడతానుగా ఆట. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో నా కొడుకు శోభనం జరిగింది. ఇప్పుడు నా మనవడికి జరుగుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది సుందరం. ఈ శుభకార్యానికి మీ కొడుకు కోడలు కూడా ఉంటే చాలా బాగుండేది అయ్యగారు. వాళ్ళే ఉండుంటే ఈ పెళ్లి జరిగుండేదే కాదు. అది వాళ్ళ దురదృష్టం, ఇది మన అదృష్టం. మరి ఒకసారి జాతరలో ఆ అబ్బాయి నిన్నేదో అన్నాడని కొట్టావంటగా. శోభనం గదిలో అలా కొట్టమాకే, ఆ అబ్బాయి జడుచుకుంటాడు. ఈ ఫస్ట్ నైట్ అవి వద్దంటే తాతయ్య వినిపించుకోవడం లేదు. ఛా, తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఇరుక్కుపోయాను. ఇదిగో పిల్ల, ఈ సిగ్గులన్నీ శోభనం గదిలో సరసల్లా మారిపోవాలి. సరస్సుని పెళ్లి చేసుకున్నానంటేనే మేడం గొడవ చేస్తుంది. ఇంకా శోభనం కూడా జరిగిపోయిందంటే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తుందేమో. దానికి ఏ పనికి మొన్నవాడో దొరుకుతాడనుకుంటే ఏకంగా గొప్పింటికే కోడలైపోయినది. దానికి పసుపు తాడే ఎక్కువ అనుకుంటే ఆ ముసలాడు 7 వారాల నగలు, కోట్ల ఆస్తి ఇచ్చేశాడు. దానికింత మహారాణి యోగం పడుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదే. మనం ఆశ్రయం ఇచ్చుండకపోతే దాని బతుకు వీధిని పడేది. అలాంటి దానికి ఇంత వైభోగం పట్టిందంటే రేపు మనల్ని గడ్డి పరకలా చూసినా ఆశ్చర్యపోకర్లేదమ్మా. నిజమేనే. డబ్బు మదంతో పొగరు, అహంకారం అన్నీ వచ్చేస్తాయి.
దాని ముందు నిలబడ్డానికి కూడా నాకు సిగ్గేస్తోందమ్మా. నా వల్ల కావడం లేదు. నిన్నటి వరకు అది బాధపడుతుంటే మనం సంతోషించేవాళ్ళం. ఇప్పుడు అది సంతోషంగా ఉంటే మనం భరించగలమా? కట్టమే. అందుకే దాని ఫస్ట్ నైట్ హ్యాపీగా జరగకూడదు. ఇది దానికిచ్చే పాలల్లో కలుపు. ఏటే ఇది? నువ్వు నన్ను మెచ్చిపోయినావే. ఆ, ఈ- ఆడపిల్ల సిగ్గులు సరసాలుగా మారేది శోభనం గదిలోనే. ఎల్లమ్మా, తలుపేసుకో. రాహుల్ బాబు, పాలు. మీరొక్కరే కాదు, ఇద్దరం తాగాలంట. బామ్మ చెప్పింది. లైఫ్ని షేర్ చేసుకోవడం ఈ పాలతోనే మొదలు పెట్టాలన్నమాట. చేము. తాగు. ఏంటి దూరంగా కూర్చున్నావు? ఈ ఫస్ట్ నైట్ చేస్తుంది మనం దగ్గర కావడానికేగా. నా పక్కనే కూర్చో.
అమ్మో బుద్ధి ఇంకా. ఏంటి పిల్ల, అప్పుడే శోభనం గురించి కలలు కనేస్తున్నావా? నువ్వు లేపకుండా ఉంటే శోభనం ఏంటి పిల్లల్ని కూడా కనేస్తుంది. ఈ గాజుల సవ్వడి ఆ అబ్బాయిని నీ దగ్గర చేస్తుంది. మరీ ఎక్కువ సిగ్గుపడకు సరసు, ఆ అబ్బాయి మొహమాట పడతాడు. ఈ పూలు ఎందుకు పెడుతున్నానో తెలుసుగా? మీరేం చెప్పక్కర్లేదు, సరస్సుకు అన్నీ తెలుసు. ఏంటి ఆ మాటలు? దీనికి చెప్పడం శాత కాలేదు. మా సరస్సు చాలా తెలివైందని మీరే అంటున్నారు కదా. భర్తతో ఎలా ఉండాలో, భర్తని ఎట్టా చూసుకోవాలో సరస్సుకు తెలుసని చెప్పడమే దీని ఉద్దేశం. మీరింకోలా అనుకోకండి. ముహూర్తం దాటిపోకముందే శోభనం గదిలో అడుగు పెట్టాలి. నువ్వులేమ్మా, లే. తాతయ్య, ఇవన్నీ నాకు ఇష్టం లేదంటే నువ్వు వినవేంటి తాతయ్య? ఇప్పుడు అలాగే అంటావు. శోభనం అయిన తర్వాత ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే ఉండాలనుకుంటావురా తాత. చూడు తాత, సరస్సు పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల. పట్నంలో పెరిగింది కాదు, చదువుకున్నది కాదు. నువ్వే ఏదో రకంగా సర్దుకుపోవాలిరా. నా హనీమూన్ అరేబియన్ నైట్స్ లో జరగాలని ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది. నీ పెళ్లి విషయంలో తొందరపడి ఉంటే నన్ను క్షమించు. సరస్సు లాంటి అమ్మాయి నీకు భార్య కావటం నీ అదృష్టం. అది మాత్రం గ్రహించు. అదృష్టమైన దురదృష్టమైన పెళ్లి చేసేశాక ఇంకేం చేయలేనుగా. పోనీ పెళ్ళంటే చేసావు, ఈ వ్రతాలు, బంతాటలు, ఈ శోభనాలు ఇవన్నీ చేయడం అవసరం చెప్పు? ఇవన్నీ మా పల్లెటూరి ఆచారాలు. నువ్వు నగరానికి వెళ్ళిన తర్వాత నీకు నచ్చినట్లు చేసుకో. సరస్సు ఇప్పుడు నీ భార్య. ఆ అమ్మాయి మనసు మాత్రం నొప్పించకు. లోపలికెళ్ళు. తాతయ్య వద్దు. తాతయ్య, తాతయ్య.